ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత కలిగిన ఒక మందిరం. ఎక్కడా లేనటువంటి రాముడు ధనస్సు ఆకారంలో నిర్మించబడిన శ్రీ రామనారాయణ టెంపుల్ విజయనగరం జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా మనకు కనిపించేది విష్ణు ఆలయం. సో ఈ విష్ణు ఆలయాన్ని దర్శించుకోండి. ప్రతిరోజు ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. ఇతనే ఈ మందిరం సృష్టికర్త. ఇతని పేరు శ్రీ నారాయణ నరసింహమూర్తి. ఇతని పేరు మీదగానే ఈ మందిరానికి రామనారాయణ అనే పేరును నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీరామ కథను వివరించే 72 శిల్పాలు రామకథను మనకి తెలియజేస్తుంది. ఇది ప్రత్యేకంగా కిందన తెలుగులోను ఇంగ్లీష్లోను లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. సో మనం ప్రతి ఒక్కటి కూడా చదువుకుంటూ కూడా వెళ్ళచ్చు. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ రామాయణ కథను 2 నిమిషాల వీడియోలో చూపించాలంటే చాలా కష్టము. కానీ ఇక్కడ శ్రీరాముడు జననం నుండి అతడు రావణుడు వధించే పట్టాభిషేకం అయ్యే వరకు ఈ అద్భుతమైన చిత్రంలో నిర్మించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇంత అద్భుతంగా కనిపిస్తున్న ఈ నిర్మాణం కొరకు మన దేశంలో పేరు పొందిన ఎంతోమంది శిల్ప కళాకారులు పనిచేయడం జరిగింది. చూడడానికి అయితే మటుకు చాలా అందంగా కనిపిస్తుంది ఇది మనకి. సో మీ పిల్లలైతే మటుకు ఫ్యామిలీ మెంబర్స్తో సినిమాల్లో చూసుంటారు, లేదంటే పుస్తకాల్లో చదువుంటారు. కానీ ఇక్కడ రియాలిటీగా మనం ప్రతి విజువాలిటీని చూస్తూ ఉంటే లైఫ్ టైం ఎప్పుడు కూడా గుర్తుండిపోతూ ఉంటుందండి మనకి ఇది. నేను చెప్పింది నిజమైతే కిందన కామెంట్ చేయండి. మెట్లుకు ఇరువైపులా 2 అమ్మవార్లు ప్రతిష్ఠించడం జరిగింది. ఎడమవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, కుడివైపు శ్రీ సరస్వతి అమ్మవారిని 16 అడుగుల ఎత్తుతో ఒక మౌంటైన్ని ఏర్పడడం జరిగింది. మన ఇతిహాసాలు పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన దానిలో రామబాణం ఒకటి. చిన్ననాటి నుండి ఎన్నోసార్లు విన్న రామ కథ ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ మందిరం ద్వారా. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మొత్తం 60 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రొజెక్టర్ షోలో రామాయణంలోని ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ఏమేమి ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు ఈ ప్రొజెక్టర్ షోలో చూపించడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకి హీరో సాయి కుమార్ గారు ఏదైతే వాయిస్ ఓవర్ ఉంటుందో ఆ వాయిస్ ఓవర్ తోటి మీకు ఆ విజువాలిటీతో పాటు వాయిస్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ డిస్టర్బ్ అవుతుందని ఒక రికార్డ్ చేయలేదు మీకు. ఎంతో విశిష్ట కలిగిన ఈ రామ మందిరంలో రాముడి యొక్క దర్శనాన్ని మీకు కూడా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పంతులు గారు ఒప్పుకోవట్లేదు వీడియో తీయడానికి, కొంచెం త్వరగానే తీద్దాము. సో చూసినట్టయితే మీరు లైవ్లో డైరెక్ట్గా వచ్చి చూసుకొని దర్శనం చేసినట్టయితే ఇంకా చాలా అందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాతో పాటు మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మనకి దర్శనం ఇస్తున్నారు. అలానే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రాత్రిపూట హనుమాన్ ప్రొజెక్టర్ షో. సో రామనారాయణ టెంపుల్ రాత్రి వేళ ఈ రకంగా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రొజెక్టర్ షో అనేది స్టార్ట్ అయింది. సో మనం కూడా చూద్దాం రండి. 60 అడుగుల హనుమాన్ పైన డైరెక్ట్గా ప్రొజెక్టర్ షో అనేది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఇది ఒక వింత.
సో మనం చాలా వరకు ప్రొజెక్ట్ షో ఎండింగ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర ఏదైతే హిస్టరీ ఉందో దాన్ని కూడా లాస్ట్లో ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ మొత్తం వీడియో వచ్చేసరికి మనకి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం ప్రొజెక్టర్ షో అనేది మొత్తం 3 టైమ్స్ మీకు ప్రజెంట్ చేస్తారు. ప్రతి ప్రొజెక్టర్ షోకి ½ అన్ అవర్ టైం అనేది మీకు ఇస్తున్నారు గ్యాప్. సో మీకు ఈవినింగ్ 6 నుంచి 7 వరకు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినట్టయితే కంపల్సరీగా మీరు బిఫోర్ ప్రొజెక్టర్ షో 1 or 2 hours ముందే రండి. ఈ షో ఎలా ఉందో కిందన కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ప్రతి భాగాన్ని ఆలయంలో చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీ ఫ్యామిలీతోటి ఈ మందిరాన్ని డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. సో పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మందిరానికి కింద భాగంలో సీతారామ కళ్యాణ మండపం, వాల్మీకి గ్రంథాలయం, అంజనాదేవి అల్పాహారశాల, శబరి అన్నప్రసన్నశాల, సుగ్రీవ గోశాల లాంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. గోశాల మధ్యలో శ్రీకృష్ణ అవతారాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చూడడానికి అయితే మటుకు చాలా అందంగా కనిపిస్తుంది. రాత్రి వేళ దీంట్లో ఉన్న లైటింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది మనకి. దీంతోపాటు చుట్టూరు కూడా ఎన్నో రకాల గోమాతలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకాల జాతికి సంబంధించినవి కూడా ఉంటాయండి మనకి చూసినట్టయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటి భయ్యా నా వైపు ఇలా చూస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీరు చేసే ప్రతి లైక్ కూడా నా యూట్యూబ్ ఛానల్ జర్నీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే నా వీడియోని ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.